యార్డులు రానున్నాయని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తెలిపారు. వీటి వల్ల ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు. అధోగతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ను సీఎం చంద్రబాబు అభివృద్ధి వైపు నడిపిస్తున్నారన్నారు. ప్రకాశం జిల్లా మర్రిపూడిలో ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. అధికారులకు తగిన సూచనలు చేశారు. మర్రిపూడికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంతం దామచర్ల కుటుంబానికి పెట్టని కోటని అన్నారు. గ్రామాల్లో నెలకొన్న మంచినీరు, రోడ్లు, మురుగు కాలువల సమస్యలు తక్షణమే పరిష్కరించమని అధికారులకు సూచనలు చేశామన్నారు. ఈ సందర్భంగా మండల పార్టీ నాయకులు దామచర్లను గజమాలతో సత్కరించారు. ప్రభుత్వం ద్వారా మద్దతు ధరకి కనీసం తట్ట మట్టి కూడా వాళ్ళు ఎక్కడ వేయటం కూడా ఏమీ లేదు. కాబట్టి ఈ 5 ఏళ్ళలో మొన్న ఎన్నికల్లో ప్రతి గ్రామాన్ని తిరిగి ఏమైతే చెప్పామో అవన్నీ పూర్తి చేయడానికి మాపై బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడే మీరు చూస్తే ఈ మన మర్రిపూడికి మీదుగా బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే వెళ్తూ ఉంది. అలాగే మన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక ఎగ్జిట్ కావాలని అడుగుతూ ఉన్నారు. దానిపైన కూడా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. ఇక్కడ గతంలో ఈ మర్రిపూడి టౌన్లో ఒక అధికారుల నిర్లక్ష్యం వల్ల, దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ భూములన్నీ డాటెడ్ ల్యాండ్స్లో పడిపోయి వీళ్ళకి రిజిస్ట్రేషన్స్ ఏమీ కాకుండా జరుగుతూ ఉంది. ఆ సమస్య కూడా మొన్న CCLAలో మన సంబంధిత అధికారులకి గౌరవ రెవెన్యూ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ గారి దగ్గర కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ మండలంలో ఇంకా ప్రధాన సమస్య నీటి సమస్య. ఎక్కువ కొన్ని ఊర్లో అయితే ఫ్లోరైడ్ విలేజెస్ కూడా ఉన్నాయి. అవి కూడా వాటిని ఎలా పరిష్కరించాలని కూడా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. ఏదేమైనా ఈ కొండేపు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో అండగా ఉన్న మా దామచర్ల కుటుంబానికి కూడా అండగా ఉన్న మండలం మర్రిపూడి మండలం. ఈ మండలాన్ని 5 ఏళ్ళలో ఇంకా పూర్తిగా అభివృద్ధి తీసుకొని రావాల్సిన బాధ్యత నా పైన ఉందని కూడా నేను తెలియజేసుకుంటూ, అలాగే మొన్నటిదాకా అపోజిషన్లో కానీ గతంలో కూడా మేము మన ఎమ్మెల్యే స్వామి గారు ఉన్నప్పుడు ఈ యొక్క నియోజకవర్గంలో పర్యటించడం కానీ అలవాటుగా అందరూ జనాల్లో కూడా మా దామచర్ల కుటుంబం పైన వాళ్ళు పెట్టుకున్న ఆశలు కూడా మేము ఒమ్ముబానివ్వకుండా చేయాలి. తొలిసారిగా మారిటైమ్ బోర్డు చైర్మన్గా ఒక అధికారి కార్యక్రమంలో ఈ మండలంలో పాల్గొనడం, ఇక్కడ జనాలు కానీ అభిమానులు కానీ వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయదలుచుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ మన ఈ పదవి ద్వారా కూడా ఇక్కడ మనకి ముదురుగిరి లక్ష్మీ నరసింహ టెంపుల్ ఉంది. ఇక్కడ కూడా టూరిజం చైర్మన్ బాలాజీ గారు కూడా కావటం వల్ల ఆయన కూడా 2-3 సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ టెంపుల్ని ఒక మంచి టూరిజం హబ్గా చేస్తే పర్యాటకులు కానీ, అలాగే మన ఎన్నికల్లో చెప్పింది అక్కడ రోడ్డు పనులు కూడా ఏదైతే చెప్పామో ఆ రోడ్డు పనులు కూడా స్టార్ట్ అయినాయి. అత్యంత పురాతన చారిత్రాత్మకమైన ప్రకాశం జిల్లా పొదిలి శివాలయ కోనేరును శుభ్రం చేసి వాడుకలోకి తీసుకొస్తారు.